బ్రేకింగ్ న్యూస్ కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కాసపోగు సజ్జన్న దారుణ హత్యకు గురయ్యారు. గతంలో కార్పొరేటర్గా పనిచేసిన ఆయన గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. నిన్న రాత్రి కత్తులతో ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ముఖంపై అతి కిరాతకంగా దాడి చేయడంతో సజ్జన్న మరణించారు. నాలుగు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, కర్నూలు నగరం షరీఫ్ నగర్ లో మరోసారి ఏదైతే ఈ కార్పొరేటర్ జయరాం తండ్రి కాశపోగు సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి సమయంలో అతను తమ షరీఫ్ నగర్ సమీపంలో గుడిలో అర్ధరాత్రి ఏదైతే ఈ స్వామివారికి భజన కార్యక్రమం నిర్వహించుకొని తమ ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా దుండగులు అతన్ని కత్తితో విచక్షణ రహితంగా ఈ తల భాగంలో అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. అయితే గతంలో సిపిఎం పార్టీ తరపు నుండి కార్పొరేటర్ గా అతను పనిచేశారు. తర్వాత వైకాపాలో చేరి తమ కుమారుడు కూడా ప్రజెంట్ కార్పొరేటర్ గా ఉన్నారు. గతంలో 2024లో కాటసాని రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గతంలో కొంత వర్గ విభేదాలు ఉండడంతో టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ బైరెడ్డి వర్గీయుడుగా కొనసాగుతున్నారు. అదే కాలంలో ఉండే కొందరితో గత కొంతకాలంగా కొంత ఆధిపత్య పోరే ఈ యొక్క హత్యకు కారణమైనట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే చూడాలి, గతంలో ఏదన్నా అతనికి రాజకీయ సంబంధించిన వర్గ విభేదాలే ఈ హత్యకు కారణమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీరామ్, హత్య చేసిన వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా? ఇప్పటికే ఘటన జరిగిన వెంటనే అక్కడ సమీపంలో ఉండే వారంతా కూడా గతంలో మాజీ కార్పొరేటర్ కావడంతో అక్కడ ఉండే వారంతా కూడా తమ కుటుంబ సభ్యులకు కావుటిన పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వారి ఆచూకీ కోసం పోలీసులు సర్చింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్. Gracias.